ధ్యానం సిరీస్ ఎపిసోడ్ 4 శీర్షిక ప్రస్తుత క్షణమే ద్వారం ఉపశీర్షిక ఇక్కడే ఉన్నప్పుడు ఇంకెక్కడా వెతకాల్సిన అవసరం లేదు. మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక వెతుకులాట. రేపు బాగుంటుందేమో, మరుసటి రోజు శాంతి దొరుకుతుందేమో, ఒకరోజు సంతోషం పూర్తిగా వస్తుందేమో, అలా జీవితం మొత్తం రేపటిలోనే గడిచిపోతుంది. భారతి అనే మహిళ కూడా అలాగే. ఆమె ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచించేది. ధ్యానం మొదలుపెట్టింది. కాని ఆమెకొక ఆశ. కొన్ని రోజులు ధ్యానం చేస్తే నా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒకరోజు ఆమె గురువుని అడిగింది, ఎప్పుడు నాకు నిజమైన శాంతి దొరుకుతుంది? గురువు నిశ్శబ్దంగా ఆమె వైపు చూశాడు. కొన్ని క్షణాల తర్వాత అడిగాడు, ఈ క్షణంలో నీకు ఏముంది? భారతి ఆలోచించింది. ఈ క్షణంలో శ్వాస ఉంది, శరీరం ఉంది, వినిపించే శబ్దం ఉంది, అంతే. గురువు మెల్లగా అన్నాడు, ఇదే చాలు. భారతి ఆశ్చర్యపోయింది. ఇంతేనా? గురువు చెప్పాడు, నువ్వు వెతుకుతున్నది రేపటిలో కాదు, ఇప్పుడే ఉంది. ఆ రోజునుంచి భారతి సాధన మారింది. భవిష్యత్తును ఊహించకుండా ఈ క్షణాన్ని గమనించడం మొదలుపెట్టింది. నడుస్తూ ఉంటే నడకను చూసేది, తింటూ ఉంటే రుచిని అనుభవించేది, శ్వాస వస్తే శ్వాసను చూసేది. ఏమీ మార్చలేదు, ఏమీ జోడించలేదు, కేవలం ఇక్కడే ఉండటం. కొన్ని రోజులకు ఆమె గమనించింది, ఆందోళన తగ్గింది. అవసరం లేని భయాలు మాయమయ్యాయి. సమస్యలున్నాయే కాని సమస్యల మీద భారం లేదు. ఆ రోజు ఆమెకు అర్థమైంది, విముక్తి అనేది ఎక్కడో దొరికే స్థలం కాదు, ఈ క్షణాన్ని తప్పించుకోకపోవడమే. ఇప్పుడు భారతి భవిష్యత్తును భయపడదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ప్రస్తుత క్షణమే శాశ్వత ద్వారం. ముగింపు సందేశం: గతం గుర్తుగా మాత్రమే ఉండాలి, భవిష్యత్తు ఊహగా మాత్రమే ఉండాలి. జీవితం జరుగుతున్నది ఇప్పుడే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.